వెల్కమ్ టు 4 Sides టీవీ. డేటా ఎంట్రీ పేరిట కాంబోడియా దేశం వెళ్లేందుకు విశాఖ ఎయిర్పోర్టుకు వచ్చిన ఇద్దరు యువకులను పోలీసులు రక్షించారు. హ్యూమన్ ట్రాఫికింగ్ వలలో చిక్కుకున్న వారిని స్వదేశానికి తిరిగి రప్పిస్తున్న తరుణంలో అక్కడ జరిగిన తీరు చూసి పోలీసులు నిర్ఘాంతపోయారు. కాంబోడియాలో చిక్కుకున్న బాధితులతోనే వారి మిత్రులకు కాల్స్ చేయించి కాంబోడియా రప్పించేందుకు చేసిన ప్రయత్నాన్ని పోలీసులు తిప్పికొట్టారు. గాజువాక నుండి ఇద్దరు యువకులు కాంబోడియా వెళ్లేందుకు రాగా అదే సమయంలో కాంబోడియా బాధితులు తిరిగి వచ్చారు. వారు మీడియాతో మాట్లాడుతూ ఉండగా అది చూసిన యువకుల కుటుంబ సభ్యులు కంగుతిన్నారు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఇద్దరు యువకులను పోలీసులు అడ్డుకొని ఎయిర్పోర్టు నుంచి బయటకు తీసుకురావడంతో కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం విశాఖ ఎయిర్పోర్టు నుండి మా ఉమ్మడి విశాఖ జిల్లా ప్రతినిధి చందు అందిస్తారు. కాంబోడియా దేశానికి సంబంధించి మరికొంతమంది కూడా ఈ రోజు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లయితే పోలీసులు అయితే తెలుసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో వారి కుటుంబ సభ్యులతో పోలీసులు అయితే మాట్లాడి వారిని వెనక్కి రప్పించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు కాంబోడియా దేశానికి వెళ్లేందుకు ఉన్నటువంటి కుటుంబ సభ్యులు మనతో పాటు ఉన్నారమ్మా, చెప్పండి మీరు ఏ విధంగా భావిస్తున్నారు మీ కుటుంబ సభ్యులు వెంటనే తిరిగి వచ్చేయడాన్ని? అంటే ఇప్పుడు ఆల్రెడీ చాలామంది వచ్చారు కదండి కంబోడియా నుంచి, వాళ్ళు కూడా చాలా హెరాస్కి గురయ్యారు కదా. సో మాకు కూడా వాడు వెళ్తుంటే భయం వేసింది, అందుకని చెప్పేసి ఆపేసామండి. రిటర్న్ వచ్చేస్తున్నారు. ఆయన ఎక్కడికి వెళ్తానన్నారు? అసలు ఏ జాబ్ పర్పస్ మీద వెళ్తానన్నారు? ఆయన్ని ఎవరైనా ఏజెంట్ ద్వారా వెళ్తున్నారు లేదా నేరుగా ఆయనే వెళ్తారు? ఏజెంట్ ద్వారా ఎవరి మీద వెళ్ళలేదు, వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పేసి అక్కడి నుంచి అలా వెళ్తున్నాడు, వాళ్ళు రిఫర్ చేశారని చెప్పేసి. కానీ ఇప్పుడు చాలామంది వచ్చిన వాళ్ళు కూడా డేటా అప్రూవ్ మీద వెళ్ళారు అని చెప్పేసి వాళ్ళు కూడా చాలా ఫ్రాడ్ జరుగుతుందని చెప్పేసి చెప్పారు కదా, అందుకు వీళ్ళు రిటర్న్ వచ్చేస్తున్నారండి. ఎంతమంది వెళ్తున్నారమ్మా? మీ బ్రదర్తో పాటు ఇంకెంత ఫ్రెండ్ ఇద్దరు వెళ్తున్నారండి. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎంతకాలంగా కాంబోడియాలో జాబ్ చేస్తున్నారు? తెలీదండి, మా అన్నయ్య మాట్లాడుకునేవాడు, వాళ్ళ ఫ్రెండ్ అని చెప్పేసి చెప్పారు, అంతేనండి. శాలరీస్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేశారా అయినా? అది తెలీదండి, మా అన్నయ్యే మాట్లాడుకున్నారు. సో మీకు ఎలా అనిపిస్తుంది? ఇంతమంది కాంబోడియా దేశం వెళ్ళి మోసపోయి తిరిగి వస్తున్నారు. ఈ నేపథ్యంలో మీ బ్రదర్ కూడా ఈరోజు వెళ్ళేందుకు సిద్ధపడ్డారు. ఎయిర్పోర్ట్ లోపల ఆల్రెడీ ఇమిగ్రేషన్ కూడా అయిపోయింది, కానీ ఆయన తిరిగి వస్తున్నారు. మీరు ఎలా భావిస్తున్నారు పోలీసులు? అంటే వెళ్లకుండా ఉన్నందుకు చాలా హ్యాపీ అండి. ఇంతమందిని చూస్తే చాలా భయం వేసింది, అక్కడ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. వాడు రిటర్న్ రావడం కూడా మాకు అదే ఆనందం అండి, అది చాలు. సరే, ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు ఇన్స్పెక్టర్ ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పటికే చాలామంది జాబ్ ఫ్రాడ్ మీద వెళ్ళి వెనక్కి వచ్చిన పరిస్థితి అయితే ఈరోజు కొంతమంది వెళ్తున్నారు, వారిని మీరు అడ్డుకొని వెనక్కి తీసుకురావడం జరిగింది. దీన్ని ఏ విధంగా చూసుకొచ్చారు? చాలామంది యువతని ఈ వైజాగ్లో ఉన్న ఏజెంట్స్ చాలామంది మోసం చేసి డేటా ఎంట్రీ ఆపరేటర్ జాబ్ అని చెప్పి తీసుకెళ్ళి కాంబోడియా నుంచి అక్కడ ఏజెంట్లకి అమ్మితే కాంబోడియా ఏజెంట్లు ఇంటర్న్ వాళ్ళకి చైనీస్ పీపుల్కి అమ్మేస్తున్నారు. కాబట్టి సో అక్కడ వీళ్ళ చేత ఇండియన్ చేతనే మళ్ళీ ఇండియన్స్ అటాక్స్ సైబర్ ఫ్రాడ్ చేపిస్తున్నారు. ఏవైతే మనం చెప్పుకున్న ఫెడెక్స్ ఫ్రాడ్ కానీ స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ ఫ్రాడ్, టాస్ గేమ్స్, ఇవన్నీ కూడా చైనీస్ స్కామ్స్ మన ఇండియన్స్ అయితే ఇండియన్స్ మీద అటాక్ చేపిస్తున్నారు. కాబట్టి యువత ఎవరైనా విదేశాలకు వెళ్ళి పనిచేయాల్సి అనుకున్నారు కంపల్సరీ ప్రాపర్గా ఆ ఏజెంట్ అనేది పక్కా చెక్ చేసుకోవాలి. వాళ్ళకి ఒక ప్రొటెక్టర్ ఆఫ్ ఇమిగ్రేషన్ ఒక పిఓఐ ఒకటి ఉంటుందండి. పిఓఐ సర్టిఫికేట్ ఉంటేనే పక్కా ఏజెంట్ వెళ్ళాలి, లేకపోతే మాత్రం అనాథరైజ్ ఏజెంట్ ఎవరు వెళ్ళకూడదండి. ఒకవైపు కాంబోడియా దేశంలో ఇబ్బంది పడుతూ స్వదేశాలకు తిరిగి వస్తున్నారు, మరోవైపు ఇదే ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళేందుకు కూడా సిద్ధపడుతున్నారు. అసలు ఎందుకు ఇలా జరుగుతుందంటారు? దీనికి వెనక ఉన్నటువంటి ప్రధాన కారణాలు ఏమైనా? అంటే అన్ఎంప్లాయిడ్ యూత్ అండి. యూత్ కాకుండా జస్ట్ జాబ్ వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ ఫ్యామిలీ కండిషన్స్ బట్టి కానీ, తర్వాత వాళ్ళు ఉన్న బ్యాక్గ్రౌండ్ విషయం కానీ కొందరు వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ బట్టి వాళ్ళందరూ కూడా అది విదేశాల్లో ఉన్నట్లు ఉంటుంది. అదేవిధంగా జాబ్ కూడా ఒక 70-80 వస్తున్నట్లు ఉంటుంది, కాబట్టి ఇష్టపడి వెళ్తున్నారండి. రైట్, ఇది విశాఖ ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి తాజా పరిస్థితి. ఉద్యోగాల పేరిట యువతను ఎరవేయడమే కాకుండా పరాయి దేశాలకు అమ్మేస్తున్నారంటూ కూడా యువతలు గగ్గోలు పెట్టిన పరిస్థితికి సంబంధించి విశాఖ పోలీసులు అయితే చొరవ చూపి ఇప్పటికే 25 మందిని విశాఖ రప్పించడం జరిగింది. మరికొంతమందిని అతి త్వరలోనే రప్పిస్తామంటూ కూడా విశాఖ సిపి అయితే చెప్పడం జరిగింది. దేశవ్యాప్తంగా దాదాపు 5,000 పైచీలకు మంది కాంబోడియా దేశంలో చిక్కుకున్నారని, వీరందరినీ కూడా చైనా దేశాలకి అక్కడి నుంచి తీసుకెళ్ళినటువంటి ఏజెంట్లు అమ్మేస్తున్నారంటూ కూడా ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. అలాగే డేటా ఎంట్రీ పేరిట అక్కడికి వెళ్ళినటువంటి వారికి నానా చిత్రహింసలు గురి చేస్తున్నారంటూ విశాఖ సిపికి అయితే ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో కేసునైతే చాలా చాకచక్యంగా ఛేదించిన పరిస్థితి చూసుకోవచ్చు. అలాగే ఇక్కడికి సంబంధించిన ఉన్నటువంటి ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వారందరి లైసెన్సులు కూడా రద్దు చేస్తాము, దీనికి సంబంధించినటువంటి వారందరిపైన కూడా తక్షణమే కఠినమైన చర్యలు తీసుకుంటామంటూ విశాఖ సిపి అయితే చెప్పిన పరిస్థితి ప్రస్తుతం మనకు కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ గణేష్తో చందు, 4 Sides టీవీ, విశాఖ ఎయిర్పోర్ట్ నుండి.